హలో కోర్కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది నన్ను సిపిసి ఎగ్జామ్ రిలేటెడ్లో హెక్పిక్స్ అండ్ కంప్లైంట్స్ రెగ్యులేటరీ ఇంపార్టెంటా మ్యామ్, అవి కొంచెం టఫ్గా ఉంటున్నాయి, సో ఎట్లా చేయాలి అనేది అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్లీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే హిక్పిక్స్లో 2 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 వచ్చేసి నార్మల్ మన సిపిటి కోడ్స్, అదే మనం సర్జరీ అండ్ రేడియాలజీ, ప్యాథాలజీ అవన్నీ చూస్తాం కదా, అవన్నీ సిపిటి కోడ్స్ అన్నీ లెవెల్ 1. వేరాస్ లెవెల్ 2 వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. మనం దీన్ని కామన్గా హెచ్సిపిసిఎస్ లేకపోతే షార్ట్లో హిక్పిక్స్ అని కూడా పిలుస్తుంటాం. ఈ లెవెల్ 2 హిక్పిక్ కోడ్స్ని మనం యూజ్ చేసి ప్రోడక్ట్స్ లేకపోతే సప్లైస్ ఏవైతే సిపిటీలో కవర్ అవ్వో ఆ సర్వీసెస్ అన్నీ హిక్పిక్స్ లెవెల్ 2 కోడ్స్ని యూజ్ చేసి కోడ్ చేస్తాం. లైక్ అంబులెన్స్ సర్వీసెస్ కానీ డిఎంఈ అంటే డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్, ప్రాస్థెటిక్ డివైసెస్, ఆర్థోపెడిక్ డివైసెస్, అవన్నీ కూడా మనం హిక్పిక్స్ లెవెల్ 2ని యూజ్ చేసి కోడ్ చేస్తామండి. బిగ్ కోడ్ స్ట్రక్చర్స్ ఇట్లా ఉంటుంది. లైక్ E0100 నుంచి E8002 వరకు ఇవన్నీ డిఎంఈని కోడ్ చేయడం అంటే వాటి కోడ్ ఆఫ్ సెట్స్ అన్నీ ఇట్లా ఉంటాయి. అండ్ లేకపోతే ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూజివ్ ట్రీట్మెంట్స్ అనుకోండి, దానికి H0001 నుంచి H2041 వరకు వాటి రిలేటెడ్ కోడ్స్ అన్నీ ఈ సెట్ ఆఫ్ కోడ్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సిపిసికి హెక్పిక్స్ నుంచి, ఓన్లీ హెక్పిక్స్ నుంచి మాత్రమే 3 క్వశ్చన్స్ వస్తాయండి. సో దీనికి స్పెషల్లీ దాని రిలేటెడ్ గైడ్లైన్స్ అంటే ఏం లేవు. మనకు ఆల్రెడీ సిపిటి బుక్ యూజ్ చేయడం వస్తే దీన్ని సింపుల్గా యూజ్ చేసి మనం కోడ్ చేయొచ్చు. 100 to 100 తెచ్చుకోవచ్చు హిక్పిక్స్ నుంచి, అంటే 3 on 3 స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సిపిసి వెయిటేజ్ రిలేటెడ్ సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. లైక్ ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఒకసారి వెళ్ళి చూడండి. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.